హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. నేను మౌనిక. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దేవుడి స్క్రిప్ట్ మారి 6 మాసాలు ముగిసింది. రాష్ట్ర రాజకీయమే కాదండోయ్, వైసీపీ విషయంలోనూ దేవుడి స్క్రిప్ట్ మార్చినట్టున్నాడు. అందుకే కాబోలు ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. అధికారం ఉన్న 5 ఏళ్లు ఇష్టరాజ్యంగా వ్యవహరించిన వారంతా ఇప్పుడు ప్లీజ్ ప్లీజ్ అంటూ ఆయా పార్టీల వైపు చూస్తున్నారు. గల్లీ కార్యకర్తల మొదలు బడా నాయకుల వరకు చాలా మంది వైసీపీ నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు ఆయా పార్టీల్లో చేరిపోగా మరికొందరు నేతలేమో సైతం ఇదే బాటలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రీసెంట్గా ఒక తిరుపతిలోని కొందరు వైసీపీ కార్పొరేటర్లు కొత్త కూటమిగా ఏర్పడుతున్నారు. ఎన్నికల అనంతరం ఎన్డీఏ కూటమిలో చేరేందుకు పలువురు విఫలయంత్రం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు గల అడ్డంకులను సమీక్షించుకొని వాటిని అధిగమించి టీడీపీ జనసేనలో చేరేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. అందుబాటులో ఉన్న దాదాపు ఒక 10 మంది కార్పొరేటర్లు పాయ్ వైస్రాయ్ హోటల్లో రీసెంట్గా సమావేశమై చర్చించుకున్నారు. గత వైసీపీ పాలనలో టీడీపీ జనసేన శ్రేణులను ఇబ్బంది పెట్టిన కార్పొరేటర్లను చేర్చుకునేందుకు ఎన్డీఏ అంటే ఇబ్బంది పెట్టిన కార్పొరేటర్స్ ఉంటారు కదా, వాళ్ళని చేర్చుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి ఇబ్బందులు లేవని గతంలో తామలా వ్యవహరించిందే కాబట్టి ఆ పార్టీలో చేరేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండమని అభిప్రాయపడ్డారు. అయితే ఆయా డివిజన్లలో స్థానిక నాయకత్వాన్ని కూడా మెప్పించి పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకోవాలని నిర్ణయించుకున్నది తెలిసిందే. తద్వారా భవిష్యత్తులో ఎలాంటి గందరగోళం లేకుండా ముందుకు పోవచ్చని భావించారు. సో చూసారు కదా, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.